99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల కేంద్రంలోని గురుకుల ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థుల నిరసన. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ వేధింపులకు గురి చేస్తుందని రోడ్డెక్కి విద్యార్థులను రాస్తారోకో. పాఠశాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రిన్సిపాల్ తమను వేధిస్తుందని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు. ఇప్పుడు వాటర్ ఎన్ని రోజుల నుంచి అంటే వాటర్ కంటిన్యూ ఉందా? ఏమన్నా అడగడానికి వెళ్తే టెక్స్ట్ బుక్లు పట్టుకొని కిందికి రమ్మంటున్నారు సార్. మాకు ప్రతిగా మొత్తం స్టడీనే అంటున్నారు. స్పోర్ట్స్ కు సంబంధించిన ఏమన్నా ఉన్నాయా? మొన్న ఫేర్వెల్ గురించి వెళ్తేనే టెక్స్ట్ బుక్లు పట్టుకొని కిందికి రమ్మన్నారు. విత్ ఇన్ 4 క్వశ్చన్స్ ఇస్తారు సార్. విత్ ఇన్ 5 minutes లో నేర్చుకోండి అంటే ఎట్లా నేర్చుకుంటారు? మేడం దగ్గర పోతే కూడా ఏం పట్టించుకుంటలేరు సార్. ప్రిన్సిపల్ మేడం అసలు ఏం పట్టించుకుంటలేరు. మేడం కి చెప్తానేమో ఏం రా మీరే చేసుకోవాలి, అది అన్ని మేము చూసుకుంటే మళ్ళీ మమ్మల్ని అంటారు మేడం మీరు ఎక్కించి చెప్తున్నారు అంటారు. దేని గురించి మాట్లాడినా మేడం ఇప్పుడు మేము 9th క్లాస్ వెళ్ళి మాట్లాడితే మాత్రం ఎనీ టైం 9th క్లాస్ అంటారు. బాగా టార్గెట్ చేస్తారు మేడం. ప్రాపర్ గా రాదు చేస్తున్నారు. ఇప్పుడు మమ్మల్ని మేము ఎట్లా చేస్తున్నామని ఎంత టార్గెట్ చేస్తారు మరి. మేడం కి 8:50కే ఇక్కడ ఉండాలి మేడం. కానీ మేడం సెకండ్ బస్ వస్తారు. ఆల్ స్టాఫ్ టీచర్స్ ఏమో 9 వస్తారు కానీ మేడం మాత్రం 10 కి వస్తుంది. మేడమే ఫస్ట్ రావాలి. స్టాఫ్ టీచర్స్ వస్తారు, పీటీ మేడమ్స్ వస్తారు, ప్రిన్సిపల్ మేడం ఎట్లా సార్? ఆ మేడం ముందుండి ప్రేయర్ చెప్పాలి, ఏం చెప్పాలి కానీ ప్రేయర్ ఫోటో మాత్రం పెట్టాలంటది. ఏ మేడం ఉండి పెడతారు సార్? ప్రిన్సిపల్ మేడం లేదు, ఎవ్వరు లేరు. డ్యూటీ మేడమ్స్ వస్తారు వెళ్తారు. ప్రిన్సిపల్ మేడం రావాలి. ఆమెకి ఇట్లా తెలియదా సార్? ఈ రోజు మేము ఇక్కడ వచ్చిన మళ్ళీ మాకు టీసీ ఇచ్చినా పర్లేదు సార్, కొట్టినా పర్లేదు కానీ మేము ఇక్కడ నుంచి కడప జిల్లా పార్టీ ఆఫీసులో ప్రజలు మరియు కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడిన పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి. ఖమ్మం జిల్లా మధుర మున్సిపాలిటీ చైర్మన్ సామినేని సుజాతకు చిరు వ్యాపారస్తులందరూ కలిసి అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. మాకు న్యాయం చేయండి, ఆదుకోండి అంటూ వేడుకున్న చిరు వ్యాపారస్తులు. గత ప్రభుత్వంలో మెయిన్ రోడ్లో ఉన్న షాపులు తొలగించి మున్సిపాలిటీ పక్కన స్థలాన్ని కేటాయించినా కూడా ఇప్పటి వరకు శాశ్వతంగా నిర్మాణాలు చేపట్టలేదని వేడుకుంటున్న చిరు వ్యాపారస్తులు. ఇప్పటికైనా కొత్త పాలక వర్గం దీనిపై దృష్టి సారించవలసిందిగా కోరుతున్న చిరు వ్యాపారస్తులు. మా జీవనాధారం ఇదే అంటూ వ్యాపారాలు అంతంత మాత్రమే ఉండటం వలన ఎక్కడ షాప్ పెట్టాలన్నా అద్దెలు చూస్తే అధికంగా ఉన్నాయంటూ వాపోతున్న చిరు వ్యాపారస్తులు. రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకులు ఎవరు ఆదుకుంటారని ఆవేదన చెందుతున్న చిరు వ్యాపారస్తులు. ఈ వివరాలన్నీ మున్సిపాలిటీ చైర్పర్సన్ సుజాతకు తెలుపగా సానుకూలంగా స్పందించి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు చెప్పి మీ అందరికీ తగు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, కుంచెం శంకరమ్మ తదితర చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అమ్మాయిలు దొరక్క ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు. వయసు పైబడుతున్న, వెంట్రుకలు మెరిసిపోతున్న పెళ్లి కాని ప్రసాదులు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ఓ IAS అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒక్కటి కాదు, 2 కాదు, ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు. 3 భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాకు చెందిన అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో IAS అధికారి. ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఎంపికయ్యాడు. 2014లో UPSC పరీక్షలో 13వ ర్యాంక్ సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో స్థానం సంపాదించాడు. ఈ క్రమంలో ఢిల్లీలో రిజు భాషణ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాకు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆమెతో ఉన్న పరిచయంతో అభి ప్రసాద్ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులకే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని మిషా సింగ్ను వివాహం చేసుకుని 4 ఏళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అభి ప్రసాద్ విడిపోయి ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అభి ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారిని అంకిత థాకరే మెడలో కూడా 3 ముళ్ళు వేశాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో భర్తను కిరాతకంగా పొడిచి చంపిన భార్య. మృతుడి మోయిన్ రామన్ కాలనీ భార్య కత్తితో పొడిచి చంపిందని సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఈ మధ్య మహిళలు భర్తలను చంపడం సంచలనం సృష్టిస్తుండగా మందమర్రి మండల కేంద్రంలో పునరావృతం కావడంతో ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ ప్రవేశ మార్గం వద్ద జిల్లా మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవితను అడ్డుకొని వాహనాన్ని నిలిపివేసిన పోలీసులు. పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన కవిత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అనుమతి లేదని తేల్చి చెప్పిన పోలీస్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్య ఆధ్వర్యంలో సత్తుపల్లి నూతన చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ కౌన్సిలర్లు, మంత్రి తుమ్మలను కలిశారు. ఎన్నికల ప్రచార సందర్భంగా మీరు ప్రచారానికి రావడంతో సత్తుపల్లిలో ఒక్కసారిగా మార్పు వచ్చిందని, మీ ప్రచారం ఇచ్చిన జోస్తో అందరూ ప్రచారంలో యాక్టివ్గా ఉన్నారని తుమ్మలకు ధన్యవాదాలు తెలిపిన పలువురు కౌన్సిలర్లు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని కేసీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదిన వేడుకలను ఆనంద ఉత్సవాల మధ్య అన్నపరెడ్డిపల్లి మండల బీఆర్ఎస్ నాయకులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు అన్నపరెడ్డిపల్లి మాజీ ఎంపీపీ శ్రీమతి సున్నం లలిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేష కృషి చేసిన పోరాట యోధుడు కేసీఆర్. వారిని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మరోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరబోయిన వెంకటేశ్వర్లు, భూపతిరావు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకుల్పల్లి శాఖ గ్రంథాలయం నందు పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించడానికై పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ పసుపులేటి వీరబాబు జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ మండలంలో ఉన్న విద్యార్థులు గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని, మండల అధికారులు, మేధావులు, పాత్రికేయులు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పుస్తక ప్రియులు శ్రీ చాగంటి కృష్ణమూర్తి మాట్లాడుతూ నాకు గ్రంథాలయంలో 50 సంవత్సరాలు అనుభవం ఉంది. మండలంలోని ఉన్న ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకుడు నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.